మతం పవన్ కళ్యాణ్? నువ్వు ఏ మతంలో పుట్టావు? ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు? అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందూ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలవని. రెండు, మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పారే, ఎట్టవుతారా మీరు హిందువులు? దీపారాధన కుందీతో ఎవడన్నా మనిషి అనేవాడు సిగరెట్ తాగుతాడా? ఉన్మాదులు తాగుతారు. సో మరి మీరు ఏ ఫ్యామిలీ అని నేను కూడా అడగొచ్చు కదా. సో మీ తండ్రి మీద మీరు మాట్లాడినటువంటి ఆరోపణలు అంటున్నా, నేను ఖచ్చితంగా గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. కానీ మీరే మీ తండ్రిని చెప్పారు కదా, మరి మీరు హిందూ ఎట్లా అవుతారు? ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ మరి డేరా బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం, లేదంటే ఇంకేదన్నా బోలే బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం? ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్నా నువ్వే చెప్పావు, మరి నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు? నేను ఇంకోటి సూటిగా అడుగుతాన్నా, బీఫ్ తినమనేవాడు ఎవడైనా హిందూ అవుతాడా? మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఉన్నప్పుడే బీఫ్ తినాలి, ఆకలేస్తే బీఫ్ తినొచ్చు అని చెప్పినవాడు ఎట్లా హిందూ అవుతాడు? సరే నువ్వు హిందువు కదా, నేను హిందూనే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు. నువ్వు ఇప్పటివరకు ఒకసారి ఇచ్చావా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళెవరో నీకు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది, నేను అంటల్లా, అది అనంతపురంలోనే ఎక్కడో. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి తలనీల వాళ్ళు కదా, అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది.